సో మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మట్కా. ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఈ మధ్య వస్తూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో పోస్టర్ వచ్చింది, తర్వాత మెల్లమెల్లగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడైతే షూటింగ్ అయితే కంప్లీట్ అయినట్టుంది. అందుకే నెక్స్ట్ మంత్ అదే నవంబర్ 14th సినిమా రిలీజ్ అని చెప్పి డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఆ లుక్ లో వరుణ్ తేజ్ గారు మాత్రం చాలా హైలైట్ అంటే చాలా బాగా కనిపిస్తున్నారు. ఎంతైనా వింటేజ్ లుక్స్ లో వరుణ్ తేజ్ గారు సెట్ అయినట్టు ఈ ఇప్పుడున్న జనరేషన్ లో నాకు తెలిసి ఎవరు సెట్ గారు అనుకుంటా, అంత బాగా కనిపిస్తున్నారు. అంతకు ముందు వేసిన గద్దలకొండ గణేష్ సినిమాలో కూడా అదే లుక్, యాక్చువల్ గా వింటేజ్ లుక్ లో ఆ ఓల్డ్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వరకు అలా ఆయన ఎట్లా ఎట్లా ఉన్నాడు, ఎట్లా డెవలప్ అయినాడు అని చెప్పేసి అది కొంచెం తీసుకోవడం చేయడం జరిగింది అనమాట. చాలా బాగా హ్యాండిల్ చేశారు హరీష్ శంకర్ గారు ఆ సినిమాని. మరి ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆ విధంగా ఎలా చూపిస్తున్నారు అనేది మనం ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నాం అనమాట చూడడానికి. లుక్ వైజ్ అయితే ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే. వరుణ్ తేజ్ గారి స్టోరీ సెలెక్షన్ కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా ట్రై చేయాలంటే అది వరుణ్ తేజ్ గారే, అది మాత్రం తెలిసిన విషయమే. అండ్ ఇంకోటి, ఈ మట్కా మూవీ వచ్చేసి పేరులోనే తెలిసిపోతుంది, ఒక గ్యాంబ్లింగ్. ఇది ఆల్రెడీ మట్కా అనేది ఒక గేమ్ అనమాట, గ్యాంబ్లింగ్ గేమ్. దీని బ్యాక్ డ్రాప్ లో స్టోరీ రన్ అవుతుందని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పేరులోనే క్లియర్ గా ఉంది, అండ్ మనోడి లుక్ కూడా అట్లే ఉంది. అప్పటి నుంచి అంటే వింటేజ్ లుక్ నుంచి, వింటేజ్ లో నుంచి అంటే 1970s ఆ టైం నుంచి రన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవాళ ఆ మట్కా మూవీకి సంబంధించిన ఒక టీజర్ లాంచ్ అయితే జరుగుతుంది. అది 2 గంటలకి, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి అయితే లాంచ్ ఉందని చెప్పారనమాట. ఆ టీజర్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం చాలా ఈగర్ గా. వరుణ్ తేజ్ గారు ఎలా కనిపిస్తున్నారు, ఎలా ఉండబోతుంది టీజర్, ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయబోతుంది, ఆ టీజర్ ఇంపాక్ట్ ఎంత ఎంత ఉండబోతుంది సినిమా మీద అన్నది టీజర్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. చూద్దాం మరి అది వచ్చిన తర్వాత మీరెంతమంది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి. అండ్ టీజర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.